ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. రేడియో దినోత్సవం ఎందుకు? ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం పూర్వ కార్యక్రమాధికారి విశ్రాంత సహాయ సంచాలకులు సిఎస్ రాంబాబు గారి ప్రసంగం. ప్రపంచ రేడియో దినోత్సవ నేపథ్యం, ఈ ఏడు నిర్దేశం గురించి ఈ ప్రసంగంలో విందాం. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం శ్రోతలందరికీ కూడా ప్రపంచ రేడియో దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరు తెలుసు, ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13వ తేదీని ప్రపంచ రేడియో దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి జరుపుకుంటుంది. ఐక్యరాజ్య సమితి 2011లో జరపాలని నిర్ణయించింది. నవంబర్ 3 నాడు 2012 ఫిబ్రవరి 13 నుంచి కూడా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13వ తేదీని ప్రపంచ రేడియో దినోత్సవంగా జరుపుకోవాలని యుఎన్ఓ అంటే ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలన్నీ కూడా నిర్ణయించాయి. ఫిబ్రవరి 13 ఏమిటి కారణం అంటే 1946లో యుఎన్ రేడియో అనేటువంటి కాన్సెప్ట్ అప్పటికి ప్రచారంలోకి వచ్చింది. యుఎన్ రేడియో ఉండాలని 46 ఫిబ్రవరి 13 నిర్ణయించారు. అలా ఫిబ్రవరి 13ని ప్రపంచ రేడియో దినోత్సవంగా జరుపుకోవాలని అనుకున్నారు. మొదటి ప్రపంచ రేడియో దినోత్సవం 2012లో అప్పుడు నాకు ఆకాశవాణిలో ఉండేటువంటి అంటే ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రంలో పనిచేసేటువంటి ఒక భాగ్యం లభించింది. మొదటిసారిగా అప్పుడు నాకు బాగా గుర్తు. అంటే 13 ఏళ్ళు అయిపోయినా కూడా ఇంకా నిన్న జరిగినట్టుగా అనిపిస్తుంది. శ్రోతల అందరితో కూడా ఫోన్లో మాట్లాడిన ఆ రోజు ప్రపంచ రేడియో దినోత్సవం సంబంధించి శుభాకాంక్షలు తెలియజేసి ఈ రేడియో దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం అప్పుడు తెలియజేశాం. రేడియో దినోత్సవం ప్రధాన ఉద్దేశం ఏంటంటే అంటే ప్రపంచం మొత్తం మీద ఒక తొలి మాస్ మీడియంగా రేడియోని గుర్తిస్తే ఈ రేడియో మాధ్యమంలో పనిచేసే వారందరూ ఒకసారి వాళ్ళు తాము చేస్తున్న కార్యక్రమాల పట్ల ఒక పునశ్చరణ కలిగేందుకు, తిరిగి ఆలోచించేందుకు, అలాగే శ్రోతలతోటి ఒక డైలాగ్, మా కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, మీరు ఎలా ఉన్నారు అనేటువంటి ఒక ఇంట్రోస్పెక్షన్ అంటాం కదా, అందుకోసంగా ప్రపంచవ్యాప్తంగా రేడియోలో పనిచేసేటువంటి బ్రాడ్కాస్టర్స్ అనండి, లేదంటే బ్రాడ్కాస్ట్ ప్రొఫెషనల్స్ అనండి, వీళ్ళందరికీ కూడా ఒక గొప్ప అవకాశం. అంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నారు. ఇది ఏ స్టేషను ఆ స్టేషన్ జరుపుకోవటం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు రేడియోలు అంటే రేడియో రకరకాలుగా ఉంది కదా. కమ్యూనిటీ రేడియోగా ఉంది, న్యూస్ రేడియోగా ఉంది, కరెంట్ అఫైర్స్ రేడియోగా ఉంది, ఎంటర్టైన్మెంట్, మ్యూజిక్, ఇలా రకరకాల విభాగాల్లో ఈరోజు రేడియో అభివృద్ధి చెందిన దేశాల నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాల వరకు, అలాగే మూడో ప్రపంచ దేశాలని చెప్పి ఏవైతే అంటున్నామో ఇలా అనేక దేశాలలో రేడియో తన కార్యక్రమాలను విస్తరిస్తూనే వస్తుంది. ఈ ప్రొఫెషనల్స్ అందరూ కూడా ఒకసారి కలుసుకోవటానికి, మరొకసారి తమ దృఢ చిత్తాన్ని ప్రకటించేందుకు ప్రపంచ రేడియో దినోత్సవం ఎంతగానో తోడ్పడుతుంది. రేడియో అనగానే మన అందరికీ తెలుసు, భారతదేశంలో 1927లో తొలి ప్రసారాలు ప్రారంభమైనాయని తెలుసు. అలా మొదట్లో ఆకాశవాణి కదా, ఇప్పుడంటే ప్రైవేట్ రేడియోలు వచ్చాయి, కానీ బ్రిటిష్ కాలం నుంచి కూడా ఆల్ ఇండియా రేడియో అట్లా విస్తరిస్తూ వస్తుంది. ఒక జనరేషన్ 3-4 తరాల వరకు మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత రేడియో వారి జీవితాలని బాగుపరిచేటువంటి, మెరుగుపరిచేటువంటి ఒక భాగస్వామిగా ఉండేది. ఈనాటికి కూడా రేడియో ప్రసారాలని అనుకరించే చాలా 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 మాధ్యమాలు కూడా వచ్చాయి. ఇప్పుడు ప్రైవేట్ రేడియో కూడా వచ్చింది, చాలా చోట్ల ప్రైవేట్ రేడియోలు ఉన్నాయి. ఏమున్నా కూడా అన్నిటికీ మూలం ఆకాశవాణి. ఆకాశవాణి ఒక డైవర్సిటీ, ఏదైతే మనం బహుజన విహితాయ బహుజన సుఖాయ అని చెప్తామో, అంటే శ్రోతలకు ఒక వైవిధ్యమైనటువంటి ప్రసార మాధ్యమంగా, వైవిధ్యమైన కార్యక్రమాలను రూపొందించే మాధ్యమంగా రేడియో ఎప్పుడు కూడా ఒక లైవ్ మీడియం. ఈరోజు మేము చాలా చెప్పచ్చు, రేడియో ఒకప్పుడు, ఇప్పుడు చాలా మాధ్యమాలు వచ్చేసాయి కదండి అని, కానీ రేడియో ఈనాటికి ఒక లైవ్ మాధ్యమం. ఈరోజు చూడండి, ఒక న్యూస్ చెప్తుంది, ఒక అనౌన్సర్ అనే అతను, లేదంటే ఒక రేడియో జాకీ అనే అతను మీకు స్టూడియోలో ఉండి మధ్య మధ్యలో లైవ్ ప్రకటనలు ఇస్తూ, సినిమా పాటలు ప్లే చేస్తూ, ఒక డాక్టర్తో పరిచయమో, ఒక సైంటిస్ట్తో పరిచయమో, ఒక వ్యవసాయదారుడితో పరిచయమో, ఒక మహిళ సాధించిన విజయాల గురించి పరిచయమో, ఇవన్నీ మీకు వినిపిస్తూ ఉంటాడు. అంటే రేడియో ఒక లైవ్ మాధ్యమం. ఈనాటికి ఆ లైవ్ మాధ్యమం స్టేటస్ ఎక్కడ ఉందండి? ఒక ఇంటరాక్టివ్ మాధ్యమం కూడా కదా. ఎప్పుడైతే మీరు శ్రోతలు ఫోన్ ద్వారా కార్యక్రమాలు, తమ ఇష్టమైన పాటలు కోరుకుంటారు, ఇవన్నీ ఒక లైవ్ మాధ్యమం. సరే, మళ్ళీ మనం ప్రపంచ రేడియో దినోత్సవం సంగతికి వస్తే, ప్రపంచ రేడియో దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు, ఇవన్నీ చెప్పుకున్న బాగానే ఉంది. అయితే 2000
14 నుంచి కూడా 12, 13 సంవత్సరాల్లో థీమ్ లేదు కానీ 14 నుంచి ఒక థీమ్ ప్రతి సంవత్సరం, అంటే ఈ సంవత్సరం ఈ థీమ్గా ఉండాలి అని చెప్పి యుఎన్ఓ నిర్ణయించింది. అలా ఈసారి నిర్ణయించింది అంటే రేడియో అండ్ క్లైమేట్ చేంజ్. మనకు తెలుసు పర్యావరణ ప్రభావం సంబంధించి ముఖ్యంగా ఆల్ ఇండియా రేడియో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుంది. పర్యావరణం మీద తప్పకుండా కార్యక్రమాలు చేయాలి అనేది ఆకాశవాణికి ఒక మ్యాండేట్. మన చుట్టూ ఉన్నటువంటి పర్యావరణాన్ని మనం కాపాడుకుంటున్నామా లేదా అనేటువంటి ఒక అవగాహన పెంచడానికి రేడియో ఎప్పటి నుంచో కృషి చేస్తుంది. అంటే ఆల్ ఇండియా రేడియో ఎప్పటి నుంచో కృషి చేస్తుంది, ఆకాశవాణి ఎప్పటి నుంచో కృషి చేస్తుంది. అయితే ఈసారి దాన్ని యుఎన్ఓ ప్రపంచ రేడియో దినోత్సవానికి ఒక థీమ్గా ప్రకటించింది. మీకు తెలుసు పర్యావరణానికి సంబంధించి రేడియో మధ్యలో స్లోగన్స్ రూపంలో లేదంటే చిన్న చిన్న జింగిల్స్ రూపంలో ఈ విధంగా ప్రమోట్ చేస్తూనే ఉంటుంది. రేడియో కొన్ని గొప్ప అడ్వాంటేజ్, అంటే ఒక గొప్ప దాన్ని ఎలా చెప్పాలో తెలియట్లేదు, ఒక లాభం కానివ్వండి ఏదైనా కానివ్వండి. మీరు కారులో వెళ్తున్నారు, హాయిగా మీరు స్పీకర్ ఆన్ చేస్తే రేడియో వినొచ్చు. ఈరోజు సెల్ ఫోన్లో న్యూస్ అనే యాప్ ద్వారా మీరు మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆకాశవాణి కేంద్రాలు వినగలుగుతున్నారు. ఒక నిమిషం కనుక మీరు మీ సెల్ ఫోన్ ఆన్ చేసి పెట్టినట్టయితే దేశవ్యాప్తంగా ఏ రేడియో ఏ కార్యక్రమం ప్రసారం చేస్తుంది, ఏ భాషలో ఎలాంటి కార్యక్రమాలు ఉన్నాయో మీకు తెలుస్తుంది. అంటే మీ పని మీరు చేసుకుంటూ మీరు మధ్యలో వినడానికి అవకాశం ఉంటుంది. మీ చుట్టూ ఏం జరుగుతుందో చెప్తుంది ఆకాశవాణి. అందులో భాగంగానే పర్యావరణానికి సంబంధించి మీ చుట్టూ ఉన్నటువంటి పచ్చదనం ఎలా ఉంది, అలాగే మీ చుట్టూ ఉన్నటువంటి ఏర్లు, సెలయేళ్ళు, లేదంటే కుంటలు, వాగులు ఇవి ఎలా ఉన్నాయి, వాటిని పునరుజ్జింపు చేయాలంటే, రీఛార్జ్ చేయాలంటే ఒక వ్యక్తిగా, పౌరుడిగా మీ బాధ్యత ఏమిటి, అలాగే ఒక కమ్యూనిటీగా అందరి బాధ్యత ఏమిటి, ఇవన్నీ కూడా రేడియో, ముఖ్యంగా ఆల్ ఇండియా రేడియో, ఆకాశవాణి చాలా సంవత్సరాలు బట్టి ఆ చైతన్యాన్ని తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఎక్కడో కొండా కోనల్లో, మారుమూల ప్రాంతాల్లో, తండాలలో, లేకపోతే ఇంకెక్కడెక్కడో దూర ప్రాంతాలలో వేరే మాధ్యమం ఏది చేరని చోట ఆకాశవాణి చేరుతుంది. ఆకాశవాణి చేరటమే కాదు, మీ మనసును దోచుకుంటుంది, మీ మనసును రంజింపజేస్తుంది, మీకు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. అందులో భాగంగానే మీ చుట్టూ ఉన్న పరిసరాలు ఎలా ఉన్నాయి, మీ చుట్టూ ఉన్నటువంటి పచ్చదనం ఎలా ఉంది, అలాగే మీ పర్యావరణం ఎలా ఉంది, మీ పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి, అవి కలుషితం అయిపోకుండా కాపాడుకోవాలంటే మీరేం చేయాలి అనేటువంటి ఒక అవగాహన ఆకాశవాణి ఎప్పటి చేస్తుంది. అయితే ఈసారి ఐక్యరాజ్య సమితి ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా దీన్ని ఒక థీమ్గా ప్రకటించింది. అంటే ఒక కార్యాచరణ ప్రణాళిక. ఈ సంవత్సరం అంతా కూడా రేడియో మాధ్యమానికి ఒక డైరెక్షన్ చూపించింది అనమాట. అంటే ఈ సంవత్సరం అంతా కూడా మీరు రేడియోలో కార్యక్రమాలు చేస్తున్నప్పుడు క్లైమేట్ చేంజ్, ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనకి పెరిగిపోతున్నటువంటి ఉష్ణ తీవ్రత, లేదంటే హిమనదాలు కరిగిపోవటం, సముద్రపు ఆ మట్టం పెరగటం, ఇవన్నీ సంభవిస్తున్నాయి కదా. వీటికి కారణం ఏమిటి? ఈ గ్లోబల్ వార్మింగ్ అనండి, లేదంటే ఈ చెట్లను కొట్టేయటం అనేటువంటి ఇలాంటి చాలా జరుగుతున్నాయి కదా. చెట్లని కొట్టేస్తున్నాం, దాన్ని నిరోధించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మీరు కూడా ఒక మొక్కను పెంచితే భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడుతుంది అనేటువంటి ఇలాంటి అనేక అంశాలపై ఆకాశవాణి ఎప్పటి నుంచో తన దృష్టిని కేంద్రీకరించింది. అయితే ఈసారి క్లైమేట్ చేంజ్లో, అంటే ఈ వాతావరణ పరిస్థితుల్లో వచ్చే మార్పుల్ని గమనించడానికి, ఆ మార్పుల్ని అననుకూల మార్పులుగా కాకుండా, ప్రతికూల మార్పులుగా కాకుండా ఉండటానికి ఒక రేడియో మాధ్యమం ఏం కృషి చేస్తుందో మీరంతా చెయ్యాలి అనేటువంటి ఒక థీమ్ బ్రాడ్కాస్టర్స్కి, అలాగే ప్రసారకర్తలకు, కార్యక్రమాల రూపకర్తలకు యుఎన్ఓ ఒక మార్గదర్శకంలా చూపించింది. ఆకాశవాణి ఎప్పటి నుంచి చేస్తుంది? ఎందుకంటే ఆకాశవాణి ద్వారా ప్రేరణ పొందినటువంటి యువత పర్యావరణ గీతాలు రాశారు, పర్యావరణ ప్రసంగాలు చేశారు, పర్యావరణం గురించి అవగాహన పెంచేందుకు కృషి చేస్తూనే ఉన్నారు. ఇది మనం చూస్తూనే ఉన్నాం. మరొకసారి ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర స్వాతంత్రంతో ముచ్చరించేందుకు, 4 మాటలు చెప్పేందుకు, 4 మాటలు మీతో పంచుకునేందుకు, మొదటి ప్రపంచ రేడియో దినోత్సవం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రంలో జరిగింది. ఆ మొదటి ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రంలో నేను పనిచేసినందుకు, ఉన్నందుకు, అప్పుడు మీతో ఇంటరాక్ట్ అయినందుకు మరొకసారి నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మరొకసారి మీ అందరికీ ప్రపంచ రేడియో దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, తప్పకుండా అందరం కూడా పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దాం. రేడియో మాధ్యమం పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న కృషిని ఒకసారి గుర్తించి
ఆ కృషిని అందరికీ తెలియచేద్దాం. రేడియో దినోత్సవ నేపథ్యం, ఈ ఏడు నిర్దేశం గురించి ఈ ప్రసంగంలో విన్నాము. ప్రపంచ రేడియో దినోత్సవ సందర్భంగా ప్రసారం చేసిన ప్రత్యేక కార్యక్రమమిది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.